ఇప్పుడు మనం ప్రెషర్ వెజల్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఓకే, సో ఈ ప్రెషర్ వెజల్స్ అనేవి ఏంటి మోస్ట్లీ, సో ఇవి ఎక్కడెక్కడ వాడతారు మన దాంట్లో అంటే, ఇప్పుడు ఫర్నాన్స్లో కానీ లేదంటే సిలిండర్స్లా కానీ ఏదైనా ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయి, సో ఆ ట్యాంకర్స్లో స్టోరేజ్ చేయడానికి కానీ, సో ఇలా అన్ని చోట్ల కూడా మనం ఈ వెజల్స్ అనేవి వాడడం జరుగుద్ది. సో ఇందులో రెండు రకాలు ఉంటాయి, థిక్ వెజల్స్, థిన్ వెజల్స్. ఓకే, ఇప్పుడు మనం గ్యాస్ సిలిండర్ చూస్తున్నాం. సో ఆ గ్యాస్ సిలిండర్ అనేది ఒక వెజల్. ఓకే, వెజల్ అంటే ఏంటంటే ఏదైనా స్టోర్ చేయడానికి ఉపయోగపడేది. ఓకే, ఇప్పుడు మనం అన్నీ కూడా సర్క్యులర్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, సో ఇలా సర్క్యులర్ ప్రిఫర్ చేస్తాం. సో అందుకే మనం ముఖ్యంగా ప్రెషర్ వెజల్స్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సిలిండర్స్ అనమాట. సో ఎందుకు సిలిండర్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం అనేది ఈ చాప్టర్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, వై ఇట్ కెనాట్ బీ రెక్టాంగులర్, అంటే ఇలా రెక్టాంగులర్ ఇలాంటివి తక్కువ ఉంటాయి. మనం చూసినట్టయితే స్టోరేజ్లో సో బిల్డింగ్స్ అయితే ఇలా ఉండొచ్చు, కానీ సిలిండర్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఓకే, ఎందుకంటే మనం జాయింట్ చేయడానికి కానీ వీటికి కానీ సో ఎక్కడైతే కార్నర్స్ ఉండవో అప్పుడు ఈజీ అవుతుంది అనమాట మన ఫ్యాబ్రికేషన్ కానీ. సో అందుకని యాజ్ ఎ యూనిట్గా, హోల్ యూనిట్గా కూడా యాక్ట్ చేయడానికి సిలిండర్ అనేది సింగిల్ యూనిట్గా యాక్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో అందుకని మనం మోస్ట్లీ ఎప్పుడైతే కార్నర్స్ ఉంటాయో అక్కడ క్రాక్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, జాయింట్స్ 4 జాయింట్స్ వస్తాయి. ఇదే ఇన్ కేసు ఇప్పుడు ఇదే రెక్టాంగులర్ అనుకోండి, ఇక్కడొకటి ఇలా 4 కార్నర్స్కి 4 జాయింట్స్ వస్తాయి. సో దేర్ మే బీ ఫ్రాక్చర్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. వెల్డింగ్ మనం 4-5 చేయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కాకుండా సిలిండర్ అయితే ఈజీగా ప్రెషర్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంటుందని మనం అజ్యూమ్ చేసుకోవడానికి, ఎందుకంటే హోల్ యూనిట్ సేమ్గానే ఉంటుంది. ఓకే, సో మోనోలిథిక్గా ఉంటుంది కాబట్టి. సో అందుకే ప్రెషర్ వెజల్స్లో 2 రకాలు ఉన్నాయి, థిక్ సిలిండర్స్, థిన్ సిలిండర్స్. సో థిక్ సిలిండర్స్ అంటే ఏంటనేది మనం చూద్దాం. సో థిన్ సిలిండర్స్ అంటే ఎప్పుడైతే థిక్నెస్ ఆఫ్ ద సిలిండర్ అనేది d/10 అంటే డయామీటర్, ఇప్పుడు డయా ఉంది కదా, సో ఏదైతే డయామీటర్ ఉందో దానికన్నా 10 టైమ్స్ అంటే థిక్నెస్ అనేది d/10 కన్నా తక్కువ ఉంటాయి. థిక్నెస్ అనేది చాలా థిన్, అంటే డయామీటర్ ఇన్ కేసు ఒక 20 మీటర్స్ ఉంది. ఓకే, 20/10 అంటే మనకి 2 మీటర్స్. సో 2 మీటర్స్ కన్నా థిక్నెస్ తక్కువ ఉంటే, థిక్నెస్ అంటే d/10 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం థిన్ వెజల్ అని అంటాం అనమాట. ఓకే, సో థిక్ వెజల్ అంటే దీనికి ఆపోజిట్. ఇప్పుడు దీని థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ థిక్, అంటే ఏదైతే థిక్నెస్ ఉందో లేయర్ది అది చాలా ఎక్కువ ఉంటుంది, అది d/10 నుంచి d/15. సో ఇక్కడ ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఏదైతే d/10 ఉందో ఇది చాలా వరకు డిస్ప్యూట్ అయిన విషయం అనమాట. కొన్ని టెక్స్ట్ బుక్స్లో d/15 ఉంది, d/10 ఉంది. బట్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ ప్రకారం d/10 అనేది కరెక్ట్. ఓకే, సో దానికే ఆన్సర్ ఇస్తున్నాడు. సో మీకు ఎక్కడైనా కనబడితే d/10 పెట్టండి, d/15 d/10 ఉంటాయి. సో మోస్ట్లీ ఏదో ఒక ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు, 2 ఇచ్చినప్పుడు మాత్రం d/10 ఏపీఎస్సీ ప్రకారం. సో థిక్నెస్ ఆఫ్ ద వెజల్ అనేది d/10 కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం థిన్ వెజల్ అని అంటాం. ఓకే, సో దీంట్లో మనం చేసుకునే అజంప్షన్స్ ఏంటంటే ఉండే స్ట్రెస్సెస్ 2 రేడియల్ స్ట్రెస్సెస్ అనేవి ఉండవు థిన్ వెజల్స్లో. మనం థిన్ వెజల్సే ఇంపార్టెంట్, థిన్ వెజల్సే డిస్కస్ చేద్దాం. దీని తర్వాత థిక్ వెజల్స్ కావాలంటే అంటే చాలా తక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్. టెన్సైల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ అంటే మనకు ఉన్న స్ట్రెస్లో 3 టైప్స్ ఉంటాయి. ఇది టెన్సైల్, ఇది కంప్రెసివ్, అలాగే రేడియల్. అంటే ఆల్ ద సర్కిల్ మొత్తంలో ఉంటే దాన్ని రేడియల్ అంటాం. ఓకే, సో ఈ 2 మాత్రమే ఉన్నాయి, టెన్సైల్ అలాగే కంప్రెసివ్. అలాగే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది ప్రెషర్ ఏదైతే ఉందో అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పి తీసుకుంటాం మనం. ఓకే, సో ఆల్ ఓవర్ ద సర్ఫేస్ యూనిఫామ్గా ఉంది అని చెప్పి తీసుకుంటాం. బట్ రియల్గా అన్ని కేసులు అలా ఉంటుందా అంటే ఉండదు. ఓకే, ఇప్పుడు గాలి కొడతాం మనం, ఏదైనా ట్యూబే ఉంది. ఓకే, సైకిల్ ట్యూబ్లో గాలి కొడుతున్నాం, లేదంటే టైర్స్ ట్యూబ్స్లో గాలి కొడుతున్నాం. ఓకే, పెద్ద టైర్స్లో. సో అందులో మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఒకేసారి ఒక చోటన లావ్ అవ్వడం, ఒక చోటన సన్నగా అవడం అవ్వదు కదా గాలి ఫీల్ చేస్తున్నప్పుడు. సో అదే ప్రిన్సిపల్ మనం ఇక్కడ కూడా అజ్యూమ్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో దీంట్లో యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది టెన్సైల్, కంప్రెసివ్ స్ట్రెస్, అలాగే ఏదైతే స్ట్రెస్ ఉందో అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుద్దని మనం తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇందులో మెయిన్గా కాజ్ అయ్యి హూప్ స్ట్రెస్, అలాగే లాంగిట్యూడినల్ యాక్సియల్ స్ట్రెస్ అంటే ఏంటనేది చూద్దాం. ఇప్పుడు సిలిండర్ ఇలా ఉంది. సో దీంట్లో గాలిని నింపాను నేను, అదే ఫర్ సపోజ్ ఎల్పిజి సిలిండర్ అనుకుందాం. సో ఎల్పిజి సిలిండర్లో గ్యాస్ నింపాను. ఇప్పుడు ఈ గ్యాస్ పోకుండా ఇక్కడ పైన
ఒక కార్క్ పెట్టాను. సో ఇప్పుడు ఇందులో ఉన్న గ్యాస్ ఏమవుద్ది, బయటికి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఇలా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇది ఈ వాల్స్ మీద యాక్ట్ అవుతుంది, అలాగే ఇటు వాల్స్ మీద కూడా యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ డైరెక్షన్లో అవుతుందో దాన్ని మనం ఈ గ్యాస్ అనేది ఇలా ప్రెషర్ ఎగ్జర్ట్ చేస్తుందో దాన్ని మనం యాక్సియల్ స్ట్రెస్ అంటాం, యాక్సియల్ ఆర్ లాంగిట్యూడినల్ అంటాం. అదే ఈ సర్ఫేస్ మీద ఇది లాటరల్ కదా, ఇప్పుడు ఇది సర్ఫేస్ అనుకుంటే ఇలాగ, సో ఇలా యాక్ట్ అయితే దాన్ని యాక్సియల్ అంటాం. అలా కాకుండా ఈ సర్ఫేస్ని మనం 2 ముక్కలుగా ఇలా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే దాన్ని మనం హూప్ అంటాం, హూప్ ఆర్ సర్కంఫరెన్షియల్. అంటే ఈ సర్కంఫరెన్స్ మొత్తం మీద ఇలా నిలువుగా చేస్తే, అంటే నిలువుగా ఇలా యాక్ట్ అయితే లాంగిట్యూడినల్, అలా కాకుండా అడ్డంగా యాక్ట్ అయితే యాక్సియల్ అంటాం. సో మనం ఫస్ట్ నుంచి కూడా యాక్సియల్, అదే మనం ఏదైతే హూప్ స్ట్రెస్ తీసుకున్నామో దాన్ని బట్టి, అంటే ఇలా ఉంటే ఇది యాక్సియల్ ఆర్ లాంగిట్యూడినల్ అలాంగ్ ద లెంత్, అలా కాకుండా అలాంగ్ ద డయామీటర్ యాక్ట్ చేస్తే దాన్ని మనం హూప్ లేదా సర్కంఫరెన్షియల్ అంటాం. ఓకే, సో హూప్ లేదా సర్కంఫరెన్షియల్ ఏం చేస్తుంది అంటే, ఫర్ సపోజ్ ఇదే సిలిండర్ అనుకుంటే, ఎప్పుడైతే ఇప్పుడు ఇది ఉంది, సో ఇప్పుడు దీంట్లో మనకి ఇన్ కేస్ ప్రెషర్ అనేది, ఇప్పుడు ఈ ప్రెషరే ఉంది, ఇదే బాటిల్ ఉంది, సో ఈ ప్రెషర్ ఎప్పుడైతే సర్కంఫరెన్షియల్ మీద యాక్ట్ చేస్తుందో ఇలా 2 హాఫ్లు చేయడానికి అవకాశం ఉంటుంది. సో సర్కంఫరెన్షియల్ ఎప్పుడు కూడా అంటే దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట, అంటే ఫెయిల్యూర్ వచ్చేది ఇప్పుడు రేడియల్గా యాక్ట్ చేస్తే లాంగిట్యూడినల్గా బ్రేక్ అవుద్ది, లాంగిట్యూడినల్గా యాక్ట్ చేస్తే రేడియల్గా బ్రేక్ అవుద్ది. అది ఎలా అంటే ఇప్పుడు డయామీటర్ బ్రేక్ అయ్యిద్ది. ఇక్కడ చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు యాక్సియల్గా యాక్ట్ అవుతుంది, ఇలా పైకి యాక్ట్ అవుతుంది, అప్పుడు ఇదేమవుద్ది 2 ముక్కలకి వచ్చేస్తుంది అనమాట ఇలా అడ్డంగా. సో ఈ ఫెయిల్యూరు ఇలా అడ్డంగా వస్తుంది, ఈ ఫెయిల్యూరు ఇలా నిలువుగా 2 ముక్కలు చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే హూప్ స్ట్రెస్ ఉంటుందో అప్పుడు ఇలా 2 ముక్కలుగా అవుతుంది. సో హూప్ స్ట్రెస్ అనేది ఇటో పార్ట్ కింద విడిపోద్ది అనమాట. సో అందుకని మనం ఫెయిల్యూర్ తీసుకునేటప్పుడు ఎప్పుడైతే హూప్ తీసుకుంటామో దాన్ని మనం సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అని కూడా అంటాం. అందుకే, ఎందుకంటే హోల్ ద సర్కంఫరెన్స్ మీద ఇలా అడ్డంగా యాక్ట్ అవుద్ది. సో ఇలా అడ్డంగా యాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుద్ది, ఇలా 2 ముక్కలుగా నిలువుగా బ్రేక్ అయిపోద్ది అనమాట. సో ఇలాగా, సో మనం చూసుకున్నట్టయితే సిలిండర్ కూడా ఇలా అడ్డంగా ఉంటుంది అనమాట జాయింట్, ఎందుకంటే హూప్ స్ట్రెస్ అనేది ఎక్కువ. ఓకే, అది ఎందుకు ఎక్కువ ఉంటుందని చూద్దాం. సో ఎప్పుడు కూడా మనకు రెసిస్ట్ చేయాల్సిన, అంటే మన మెటీరియల్ అనేది క్యాస్ట్ ఐరన్ వాడతాం, బర్స్టింగ్ ఫోర్స్ ఈక్వల్ టు రెసిస్టింగ్ ఫోర్స్. ఓకే, ఎప్పుడైతే బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే రెసిస్టింగ్ ఫోర్స్ బర్స్టింగ్ ఫోర్స్ ఈక్వల్గా ఉంటే ఈక్విలిబ్రియంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి రెసిస్టింగ్ ఫోర్స్ అనేది బర్స్టింగ్ ఫోర్స్ అనేది ఏంటనేది తెలియాలి. ఇక్కడ బర్స్ట్ అవ్వకుండా ఆపేది ఏంటి, మెటీరియల్, అవునా కాదా? అంటే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో, సో ఇదంతా కూడా ఈ సర్కంఫరెన్స్లో ఉండే మెటీరియల్. ఓకే, సో బర్స్టింగ్ అంటే మనకి లోపల నుంచి ఫోర్స్ వస్తుంది కదా, సో లోపల ఉన్న గ్యాస్ అనేది ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. అదేంటి, అది పి అంటే యాక్ట్ చేసిన లోడ్ ఇంటూ అది ఏ సర్ఫేస్ మీద యాక్ట్ చేస్తుంది. ఇదంతా కూడా సిలిండర్ అంటే పై డి అన్నీ వస్తాయి కాబట్టి నేను దీన్ని సింప్లిఫై చేసి ఇలా బ్రేక్ అవుతుంది కదా, సో ఉన్న మెటీరియల్ అనేది అలా బ్రేక్ అవుతుంది. సో ఇప్పుడు ఇదేముంది, ఇక్కడ ఇది డయామీటరే కదా, సో ఇదంతా లెంత్, సిలిండర్ యొక్క లెంత్. అంటే ఇప్పుడు దీన్ని ఇలా చూసుకున్నట్టయితే ఇది లెంత్, అలాగే ఇదేదైతే ఉందో అది డెప్త్. సో ఈ డెప్త్ అన్న డయామీటర్ అవుతుంది, ఎందుకంటే మనకి ఈ మొత్తం కూడా సర్క్యులరే కాబట్టి. సో ఇది లెంత్, ఇది డయామీటర్. సో ఇప్పుడు ఇక్కడ నాకు రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా, ఈ సర్ఫేస్ యాక్ట్ అవుతున్న సర్ఫేస్, అంటే ఈ కర్వేచర్ అనేది నేను రెక్టాంగిల్ కింద ఎజ్యూమ్ చేసుకుంటున్నా. సో పి ఇంటూ డి ఇంటూ ఎల్. ఓకే, ఇది నా బర్స్టింగ్ ఫోర్స్, అంటే ఏదైతే లోడ్ ఉందో అది ఏ ఏరియా మీద యాక్ట్ అవుతుంది, అంతే కదా, మనకు ఫోర్స్లో కావాలి. ఓకే, సో ఆ ఫోర్స్లో కావాలి కాబట్టి. అదే రెసిస్టింగ్ ఫోర్స్ అంటే ఏంటి, నేను ఏదైతే మెటీరియల్ వాడానో దాని నుంచి ఈ బర్స్టింగ్కి ఆపోజిట్గా వచ్చేది ఏంటి. ఓకే, అదేంటి, సిగ్మా హెచ్ ఇంటూ ఇక్కడే కదా మెటీరియల్ ఉంది, సో ఇదంతా మధ్యలో హ్యాలో కదా, సో ఈ థిక్నెస్ ఏదైతే ఉందో అదే కదా. సో ఇప్పుడు ఈ థిక్నెస్, ఓకే, ఈ థిక్నెస్ ఏదైతే ఉందో అదే కదా యాక్ట్ అవుతుంది. సో అదేమవుతుంది, సిగ్మా హెచ్ అంటే దాంట్లో ఉన్న సమ్ ఇండ్యూస్డ్ ఈల్డ్ స్ట్రెస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది, అంటే దాన్ని మనం హారిజెంటల్గా బ్రేక్ చేద్దాం అనుకున్నప్పుడు దాంట్లో ఉండే సిగ్మా హెచ్ అది ఎంత తట్టుకుంటుంది అనేది. సో అదేమవుద్ది, 2 టైమ్స్ ఆఫ్ టీ ఇంటూ ఎల్. అంటే ఇప్పుడు దీని ఏరియా ఏమవుద్ది, టీ ఇంటూ ఎల్.
ఇంటూ ఈ థిక్నెస్సే కదా ఇప్పుడు రెసిస్ట్ చేసేది ఈ థిక్నెస్, అంటే అడ్డంగా బ్రేక్ అవ్వకుండా రెసిస్ట్ చేసేది ఈ థిక్నెస్సే కదా. సో ఆ థిక్నెస్ ఇంటూ ఎల్ 2 టైమ్స్ ఆఫ్ టీ ఇంటూ ఎల్. సో ఈ సిగ్మా హెచ్లో సిగ్మా హెచ్ మనకు కావాలి, ఎందుకంటే అది ఎంత రెసిస్ట్ చేస్తుందని మనకు తెలియాలి, దానికే మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో పీడీ ఇంటూ అంటే ఇందులో ఎల్ ఉంది, ఇందులో ఎల్ ఉంది, అది కొట్టుకుపోతే ఇక్కడ పీడీ మిగులుద్ది, ఇటు నుంచి 2T అనేది కిందకు వస్తుంది. సో ఇది నా హూప్ స్ట్రెస్ అవుద్ది, అంటే నేను డిజైన్ చేయాల్సిన హూప్ స్ట్రెస్ ఇది. ఓకే, ఇది ఎప్పుడు ఫోర్స్ అనేది ఇలా యాక్ట్ చేసినప్పుడు. ఓకే, ఇలా కూడా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేద్దు కదా యాక్సియల్ కూడా. సో యాక్సియల్ కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సో అంటే ఇప్పుడు దీని మీద ఇలా అంటే ఇలా అడ్డంగా యాక్ట్ చేస్తుంది, ఇలా నిలువుగా యాక్ట్ చేస్తే అది హూప్ అవుతుంది, ఇలా అడ్డంగా యాక్ట్ చేస్తే అది యాక్సియల్ ఆర్ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అవుతుంది. ఓకే, లాంగిట్యూడనల్ స్ట్రెస్ అవుతుంది. సో అదేమవుతుంది, ఇప్పుడు ఈ ఏరియా అనేది ఏదైతే డయామీటర్ ఉందో, అంటే ఈ డయామీటర్ ఉందో, ఇప్పుడు దాని మీదకి ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. ఓకే, యాక్సియల్గా ఇదే కదా బ్రేక్ అవ్వకుండా ఆపేది. సో ఇలా నిలువుగా ముక్కలు అవ్వకుండా ఆపేది ఈ డయామీటరే కదా. సో P ఇంటూ πd²/4 అంతేగా. ఇప్పుడు ఈ ఏరియా మీద యాక్ట్ అవుతుంది మొత్తం అంతా కూడా. సో P ఇంటూ πd²/4 అందుకే వేసుకుంటాం. సో సిగ్మా ఎల్ రెసిస్ట్ చేసేది ఏంటి, ఈ థిక్నెస్ ఏదైతే ఉందో అదేంటి πd, దీని సర్కంఫరెన్స్ ఇంటూ టీ చేస్తే మనకు వచ్చేస్తుంది కదా. సో సిగ్మా ఎల్ ఇంటూ πd టీ అనమాట. ఓకే, ఒక సెక్షన్ తీసుకుంటే ఇప్పుడు PD/4T అంటే ఇందులో d² d కొట్టుకుపోద్ది, π/4 కొట్టుకుపోద్ది, PD/4T ఈజ్ నా లాంగిట్యూడనల్ స్ట్రెస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు PD/4T ఎక్కువ, PD/2T ఎక్కువ అంటే PD/2T ఎక్కువ, ఎందుకంటే ఇది ఉన్న దాంట్లో PD/T అనేది రెండిట్లో ఉంది కదా. సో 1/T అంటే 0.5T, అదే ఇది 0.25 PD/T. సో ఇది 2 టైమ్స్ ఎక్కువ వన్ కంపేర్డ్ టు నా లాంగిట్యూడనల్ స్ట్రెస్తో పోల్చుకుంటే సిగ్మా హెచ్ అనేది 2 టైమ్స్ గ్రేటర్ దెన్ PD/4T. ఓకే, సో ఇప్పుడు రేడియల్ స్ట్రెస్, ఇందులో మనం రేడియల్ స్ట్రెస్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఓకే, అది చాలా మినిమంగా ఉంటుంది కాబట్టి మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనమాట. సో మనం ఎప్పుడైనా టైర్, ఇప్పుడు మన సైకిల్ టైర్ పగిలినా ఎలా పగులుద్ది, అంటే పంక్చర్ అయితే ఎలా అవుద్ది, ఇలా అడ్డంగా కోసినట్టు అవుతుంది కదా, నిలువుగా అవుతుంది. అందుకే ఈ సిలిండర్ కూడా పేలితే మనకి నిలువుగా పేలుద్ది, ఎందుకంటే హూప్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఎక్కువ, హూప్ స్ట్రెస్ అనేది ఎక్కువ అనమాట. ఓకే, సో అందుకని ఎప్పుడు ఇలా నిలువుగా రెండు ముక్క, అంటే ఎప్పుడు కూడా మనకి ఏదైనా సిలిండర్ పగిలితే ఇలా నిలువుగా పలిగే అవకాశం ఉంటుంది. బట్ టైర్ యొక్క లెంత్ ఎక్కువ కాబట్టి పగిలితే, అంటే ఏదైనా పంక్చర్ అయితే నిలువుగా అవుతుంది, అడ్డంగా అలా కోసినట్టు అవ్వదు అనమాట, అంటిల్ అన్లెస్ మనం ఏదైనా చాక్తో కోస్తే తప్ప. సో ఇది 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి. హూప్ స్ట్రెస్ అంటే ఏంటి, అలాగే యాక్సియల్ స్ట్రెస్ అంటే ఏంటి. ఇప్పుడు మనకు హూప్ స్ట్రెయిన్ అంటే ఏంటి, దీన్ని మనం EHతో ఇండికేట్ చేస్తాం. మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ చదువుకున్నాం, ఏదైతే లాంగిట్యూడనల్గా ఉందో దానికి లాటరల్గా కూడా డెవలప్ అవుతాయి, దాన్ని మ్యూ ఇంటూ చేస్తామని. ఓకే, సో అంటే P/A అంటే E ∆L/L అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్ యంగ్స్ మోడ్యులస్ అనుకున్నాం కదా. అలాగే మ్యూ లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ బై లాటరల్ అనుకున్నాం. ఓకే, సో మ్యూ ఇంటూ లాటరల్ లాంగిట్యూడనల్ అవుతుంది, అవునా కదా. సో ఈ లాంగిట్యూడనల్ మ్యూ ఇంటూ లాటరల్ అంటే ఇప్పుడు ఇది ఏదైనా లాంగిట్యూడ్ డిస్టెన్స్ అనుకున్నాం అనుకో, లాంగిట్యూడనల్ స్ట్రెయిన్ అనుకున్నాం, దీనికి పర్పెండికులర్గా యాక్ట్ అయ్యేది లాటరల్. సో అది ఎన్ని టైమ్స్ ఉంటుంది, మ్యూ ఇంటూ లాటరల్ అవుతుంది అనమాట. సో ఆ లాటరల్గా యాక్ట్ చేస్తే స్ట్రెయిన్ అవుతుంది. సో ఇప్పుడు నాకు EH కావాలంటే, సో ఆ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ యొక్క థియరీ నుంచి నేను ఏం తీసుకురావచ్చు, నాకు హూప్ స్ట్రెయిన్ కావాలి. సో హూప్ డైరెక్షన్లో ఉన్నది సిగ్మా H/E. ఓకే, స్ట్రెయిన్ నాకు కావాల్సింది అదే. ఇప్పుడు దీని నుంచి స్ట్రెయిన్ కావాలంటే స్ట్రెస్ నాకు తెలుసు PD/2T. స్ట్రెయిన్ కావాలంటే ఏం చేస్తా, E చేస్తే వచ్చేది కదా స్ట్రెయిన్ ఫ్రమ్ యంగ్స్ మోడ్యులస్ ఈక్వేషన్. ఓకే, సో ఈ స్ట్రెయిన్ నాటి పట్టుకెళ్ళా స్ట్రెస్ని, అది యంగ్స్ మోడ్యులస్ని ఇటు తీసుకొచ్చా, అప్పుడు నాకు స్ట్రెయిన్ వస్తుంది. సో EH/E సో మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా L/E అంతే కదా. ఇంకోటి ఉన్నాయి రెండు, ఎందుకంటే మనం రేడియల్ స్ట్రెస్ని నెగ్లెక్ట్ చేసాం, ఒకటి హూప్, ఇంకోటి లాంగిట్యూడనల్. సో ఆ డైరెక్షన్లో ఉంది లాంగిట్యూడనల్ కాబట్టి దాన్ని మ్యూ ఇంటూ చేస్తున్నాను అనమాట. సో ఎందుకు లాటరల్గా లాంగిట్యూడనల్ ఉంటే లాటరల్గా అంత ఎఫెక్ట్ ఉంటుందని మనకి పాయిజన్స్ రేషియో నుంచి తెలుసు. సో EH సిగ్మా H/E మైనస్ మ్యూ L/E. సిగ్మా హెచ్ అంటే ఏంటి, PD/2T. సో PD/2TE మైనస్ సిగ్మా L/E PD/4TE. సో మైనస్ మ్యూ ఇంటూ PD/4T. సో దాంట్లో నుంచి 4TE కామన్ తీస్తే ఇక్కడ నాకు
2 ఎక్స్ట్రా ఉంటుంది, అవునా కదా? ఎందుకంటే 4 మళ్ళీ PD/40 లోపల తీసుకెళ్తే 2/4 2 అవుతుంది. సో అందుకు ఈక్వేషన్ బ్యాలెన్స్ అవడానికి PD/2μ. సో ఇక్కడ చూసినట్టయితే హూప్ స్ట్రెయిన్ కూడా ఎక్కువ మన కంపేర్ టు ఇప్పుడు లాంగిట్యూడల్ స్ట్రెయిన్ కూడా చేస్తే అది అర్థం అవుద్ది. σL/E మైనస్ μ ఇంటూ σH/E. సో ఇది ఎందుకు వేసుకున్నాం అనేది ఎగ్జామ్లో మర్చిపోకుండా ఉండాలంటే, సో ఇది ఎందుకు వేసుకున్నాం అనేది తెలియాలి. ఓకే, సో మైనస్ μ ఇంటూ ఎందుకు చేస్తున్నాం అనేది తెలియకపోతే బ్లైండ్గా గుర్తుపెట్టుకెళ్ళిపోతే మర్చిపోతాం. సో కాన్సెప్ట్ తెలియడానికి నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో σL/E మైనస్ μ ఇంటూ σH/E, ఎందుకంటే లాటరల్ డైరెక్షన్లో ఉండేది σH, ఎందుకంటే లాంగిట్యూడల్ ఇది అనుకుంటాను కాబట్టి లాటరల్గా ఉండేది హూప్ స్ట్రెయినే కదా. సో దాన్ని μ ఇంటూ σH/E చేస్తే PD/40 1 మైనస్ 2μ వస్తుంది. అదే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కూడా కావాలనుకుంటే, సో దీని నుంచి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలంటే PD/40 5 మైనస్ 4μ వస్తుంది. సో అది ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మనం హూప్ స్ట్రెయిన్ అనేది సో లాంగిట్యూడల్ కాకుండా అంటే మనకి σL/L ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ σD/D. ఇప్పుడు ఇది ఎక్కడో చూసినట్టు ఉందా మీకు? ఎక్కడది? సిలిండర్లో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలంటే లాంగిట్యూడల్ స్ట్రెయిన్ అంటే ఇక్కడ లాంగిట్యూడల్ స్ట్రెయిన్ ఏమవుద్ది? PD/2 మైనస్ 2μ అవుతుంది. సో PD/40 అందులో అన్నింటిలో కామనే కాబట్టి ఇది మన థిన్ సిలిండర్స్, అదే సిలిండర్ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలంటే లెంత్ ఇంటూ డయామెట్రిక్. డయామెట్రిక్ అంటే ఏంటి? సర్కంఫరెన్షియల్ స్ట్రెస్ అంటే హూప్ స్ట్రెస్ని అంటే ఇక్కడ స్ట్రెయిన్ చేయాలి. యాక్చువల్లీ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ కావాలి కాబట్టి సో హూప్ స్ట్రెయిన్ని 2 టైమ్స్ చేస్తే మనకు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ వస్తుంది. సో PD/40లో ఇప్పుడు దీంట్లో PD/40 అన్నింటిలో కామనే. ఇక్కడ σL అంటే లాంగిట్యూడల్ స్ట్రెస్లో ఏముంది? 1 మైనస్ 2μ ప్లస్ 2 ఇంటూ σD. ఇక్కడేముంది? PD/40 కామన్ తీసుకున్నాం కాబట్టి 2 ఇంటూ 2 4 మైనస్ 2 ఇంటూ μ PD/40 ఇక్కడ 1 4 5 మైనస్ 4μ. సో ఇలా నా వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇలాగే థిన్ సిలిండ్రికల్ స్పెల్స్కి, అలాగే కర్వ్డ్ సెమీ స్పెరికల్ ఎండ్స్ ఉంటాయి ఏంటి అనేవి కూడా ఉంటాయి. సో అది PD/40 1 మైనస్ μ అని ఉంటుంది. సిలిండ్రికల్ సెల్స్లో యాజ్ యూజువల్ ఇక్కడ చేసినట్టు లాంగిట్యూడల్లో అలాగే హూప్ స్ట్రెయిన్ అనేది ఉండడం జరుగుతుంది. స్పెరికల్ ఎండ్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది సెమీ సర్కిల్గా అవుతుంది. సో దాని నుంచి 1 మైనస్ μ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ముఖ్యంగా మనకి ప్రెజర్ వెజల్స్లో నేర్చుకోవాల్సింది, థిన్ వెజల్స్లో నేర్చుకోవాల్సినవి ఈ కాన్సెప్ట్స్ అనమాట. అలాగే సర్ఫేస్ మీద ఉంటే PD/80 అంటే సర్ఫేస్ మీద ఉంటే షియర్ స్ట్రెస్ ఏమవుతుంది, అలాగే ఇంటర్నల్గా అంటే ఆన్ క్రాస్ సెక్షన్ ఏముంటుంది అనేది కూడా అడుగుతాడు. థియరిటికల్గా షియర్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా వేరీ అవుతుందని, ఆ వేరియేషన్ కూడా ఇంపార్టెంట్. ఇది మన మెటీరియల్లో మొత్తం కవర్ అవుతుంది. సో మోస్ట్లీ మనం ప్రెజర్ వెజల్స్లో థిన్ సిలిండర్స్లో నేర్చుకోవాల్సింది ఇది ఎలా వచ్చింది ఏంటనేది. సో ఎప్పుడైతే మీకు బండగా గుర్తుండాల్సింది ఒకటే, ఎప్పుడైనా వెజల్ అనేది మనకి నిలువుగా యాక్ట్ అవుతున్నప్పుడు అంటే లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు ఇలా డయామెట్రిక్గా ఫెయిల్ అవుతుంది. సో అందుకు హూప్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే అది యాక్ట్ చేసే ఏరియా ఎక్కువ, లాంగిట్యూడనల్గా చాలా తక్కువ ఏరియా ఉంటుంది. ఓకే, సో ఇలా 2 ముక్కలు కోసినట్టు అడ్డంగా కోసినట్టు పగిలిపోవాలంటే లాంగిట్యూడనల్గా ఫెయిల్ అవ్వాలి. నిలువుగా ఏదో పంక్చర్ చేసినట్టు అలాగా పేలిపోవాలి అని అనుకుంటే అంటే ఇలా 2 హాఫ్స్ ఇలా కూడా ఫెయిల్ అవ్వచ్చు, అలాగే ఇలా కూడా ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఇలా ఫెయిల్యూర్ అయ్యే స్ట్రెస్ ఎక్కువ, ఎందుకంటే యాక్ట్ చేసే స్ట్రెస్ ఏరియా ఎక్కువ. సో అందుకని ఎప్పుడు కూడా హూప్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు లాంగిట్యూడనల్ స్ట్రెస్. ఆ కంపారిజన్ అనేది మనకు అర్థం కావాలి. సో ఎందుకంటే ఇది యాక్ట్ చేసే ఏరియా ఇంత, కానీ హూప్ స్ట్రెస్ యాక్ట్ చేసే ఏరియా ఇదంతా. ఈ అడ్డంగా లాటరల్ సర్ఫేస్ ఏదైతే ఉందో అది మొత్తం మీద హూప్ స్ట్రెస్ ఉంటుంది. లాంగిట్యూడనల్ సర్ఫేస్ అంటే ఈ కింద బేస్ కానీ ఇది ఉందో, సో దాంట్లో ఎక్కువగా యాక్ట్ చేయడం వల్ల మనకి హూప్ స్ట్రెస్ అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. హూప్ స్ట్రెయిన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఆ రెండింటిని సమ్మేషన్ చేస్తే అంటే σL/L 2 ఇంటూ EH/, అంటే హూప్ స్ట్రెస్ని 2 టైమ్స్ చేస్తే మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఈ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇందులో ఏ ఒక్కటి కూడా నేను బోర్డు మీద రాసిన ప్రతిదీ ఇంపార్టెంట్. దీని తర్వాత మనం థిన్ వెజల్స్లో ఇంకా కవర్ చేయాల్సిన టాపిక్స్ కూడా నేను స్లైడ్స్ కింద పెడతాను. సో అవి కూడా ఇంపార్టెంట్. సో వీటి నుంచే అవి కూడా వచ్చినాయి. σ1 అంటే ఇక్కడ హూప్ స్ట్రెస్, σ3 అంటే మనకి ఈ లాంగిట్యూడనల్ స్ట్రెస్ అవుతుంది. సో ఆ రెండింటిలో వేరియేషన్ కాంప్లెక్స్ స్ట్రెసెస్తో కలుపుకుంటే మనకి ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. సో థిన్ వెజల్స్కి థిక్ వెజల్స్కి డిఫరెన్స్ ఇక్కడ వస్తుంది. సో థిక్ వెజల్స్ అనేవి అంటే బేసికలీ అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ క్వశ్చన్స్ రావు. సో జనరల్గా కవర్ చేయాలి కాబట్టి అది కూడా క్లాస్ చేస్తాను.